జయపత్రిజీ, మా గురువు గారు నన్ను అబ్బాయి సదానంద అనేవారు. నాకు సదానంద యోగి అని మా గురువు గారే నామకరణం చేశారు. మరి గురువు పైలోకాల్లో ఒప్పందం ఏమిటి? కొంత పూర్వజన్మ సుకృతం, ఇంకా భూమి మీదకు జన్మ తీసుకుని వచ్చేటప్పుడే ఒప్పందం చేసుకొని వచ్చాను. అందుకే ఎక్కడో సౌదీ అరేబియాలో ఉన్న నన్ను 5 సంవత్సరాల వయసు పిల్లవానిగా ఇక్కడికి తీసుకొచ్చేశారు. చూడు, ఎక్కడ ఉన్నా గుర్తించి గురువులు లాక్కుంటారు. అలా లాక్కున్నారు నన్ను. మిమ్మల్ని మీ పత్రి సారు ఎలా ధ్యానంలోకి రప్పించారో నన్ను కూడా అలానే మా గురువు గారు తీసుకొచ్చారు. మరి నేను మా గురువు గారి దగ్గర ఏం నేర్చుకున్నాను? క్షణం గురువుని చూసుకునేవాడిని. గురువు గారు చెప్పిందే వేదం. ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి మొదలైనవి చాలా నేర్చుకున్నాను. మా గురువు గారు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి షరతులు పెట్టలేదు. ఇవన్నీ నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. మరి హిమాలయాలకు ప్రయాణం సాధన ఎలా జరిగిందంటే, గురువుగారి అంతిమ సంస్కారాల తర్వాత అక్కడే ఏడుస్తూ ఉంటే గురువుగారు సూక్ష్మ శరీరంతో నీవు ఏడవకు, హిమాలయాలకు వెళ్ళి సాధన చెయ్యి అని చెప్పారు. హిమాలయాల్లో ఒక గుహ చేరుకొని నా వయసు సుమారు 80 సంవత్సరాలు వచ్చే వరకు కఠోర ధ్యాన సాధన చేశాను. చూడండి, 17వ సంవత్సరంలో వాళ్ళ గురువు గారు చనిపోతే అప్పటి నుంచి 80 సంవత్సరాల వరకు కఠోర ధ్యాన సాధన చేశారంట. ఇప్పటి కాలం అయితే బాహ్య ప్రపంచంలోకి వచ్చి జనాల్లో కలిసిపోతారు. ఇప్పుడు ఇక వెళ్ళి ప్రజలకు ధ్యానం చెప్పమని చెప్పారు. అక్కడి నుండి లేచి అందరికీ నమస్కారం చేసి బయలుదేరాను. అక్కడి నుండి కాలినడకతో బీహార్, హిమాలయాల నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా నుంచి శ్రీకాకుళం వచ్చి ఒక దంపతులను కలిశాను. నేను నిదానంగానే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విందాం. ఇలాంటి స్టోరీలు అన్నీ వింటుంటే వాళ్ళు ఎంత ఎన్లైటన్మెంట్ మాస్టర్స్, అంత దూరాలు దేశాలే నడుస్తున్నారు. మనం పక్క వీధిలోకి పోవడానికే బండి లేనిదే వెళ్ళలేం. బండి లేనిదే వెళ్ళలేం. మనం కాలి నడకతో అంతంత దూరం వెళ్ళి శ్రీకాకుళం వచ్చి ఆంధ్రాకి వచ్చేసారు. ఒక దంపతులను కలిశాను. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి పిల్లలు పుట్టడం జరిగింది. అందరూ సంతోషించారు. నడుచుకుంటూ కర్నూలు రాకముందు